మలేషియాలో జరుగుతున్నప్పుడు సైమా అవార్డ్స్కి వచ్చాను. దాని తర్వాత మళ్ళీ లాస్ట్ ఇయర్ దుబాయ్లో జరుగుతున్నప్పుడు పార్టిసిపేట్ చేయలేకపోయాను. అగైన్ ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తున్నాను నేను 150th సినిమా కోసం. నా 150th ఫిలిం స్టార్ట్ అయింది, ట్రాక్ మీదకి ఎక్కింది. జనవరికి రిలీజ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం. మీతో స్టాయిల్లో కలిసి పనిచేశాను, సో చూడాలి దీంట్లో పనిచేస్తాను. మీ ఫేవరెట్ సాంగ్ అనే ఎక్కడ ఫేవరెట్ సాంగ్? ఈ మ్యూజికల్లో మీకు బాగా నచ్చిన పాట? అన్ని సినిమాల్లో అన్ని పాటలు బాగానే ఉంటున్నాయి, ప్రత్యేకించి ఈ పాట అని చెప్పడం అనేది నా వల్ల కాదు, అన్నీ బాగున్నాయి. హాయ్ ఖుష్బు గారు. హాయ్. హలో హాయ్. హాయ్. సో గుడ్ టు సీ యూ. You too. yes సో అసలు సైమాలో అంటే మీకు ఈ 4 లాంగ్వేజెస్లో ఏ లాంగ్వేజెస్లో బాగా ఎక్కువ చేశారు మీరు? తమిళ్, మ్యాక్సిమం తమిళ్ ఫిల్మ్స్ చేశాను. ఆ తర్వాత ర్యాంకింగ్ కన్నడ, తర్వాత తెలుగు, దాని తర్వాత మలయాళం. సో మొత్తానికి అన్నిట్లో కూడా ప్రవేశం ఉంది. డెఫినెట్గా ఉంది. ఇటువంటి సందర్భాల్లో అందరూ కలుసుకున్నప్పుడు కో-ఆర్టిస్టులు ఏమేమి మాట్లాడుకుంటారు అసలు యాక్చువల్లీ? తెలియదు నాకు యాక్చువల్లీ. ద న్యూ బ్రీడ్ ఐఎమ్ నాట్ మచ్ అవేర్ ఆఫ్ ద న్యూ బ్రీడ్, ఎందుకంటే నేను అసలు సినిమా చేయట్లేదు ఇప్పుడు. సో అసలు చూడడానికి నాకు అవకాశం లేదు. సో మీటింగ్ దెమ్ ఇస్ సంథింగ్ వెరీ డిఫికల్ట్. బట్ ఎస్, ఇక్కడ వచ్చిన తర్వాత, సాయిమాకి వచ్చిన తర్వాత యూ గెట్ టు మీట్ లాట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ ఓల్డ్ ఫ్రెండ్స్. సో యూ లుక్ ఫార్వర్డ్ టు మీట్ దెమ్ అండ్ హ్యావ్. ఏం మాట్లాడుతున్నా అసలు తెలీదు. ఆ టైంలో ఏదైనా ఉంటే అది మాట్లాడతాం. ఓకే సో అంటే హాలిడేకి వచ్చినప్పుడు కెరీర్ గురించి ఎందుకు అని చెప్పేసి షీల్ బి జస్ట్ నార్మల్. అబ్సల్యూట్లీ. yes సో థ్యాంక్ యూ సో మచ్ ఖుష్బు గారు. ప్లెజర్. థ్యాంక్ యూ. చిరంజీవి గారి తర్వాత అంటే నాకు తెలిసి చెప్తున్నాను, పిల్లలతో బాగా మీరు రిలేట్ అవుతారు. మీ ఫ్యామిలీ నిజంగా మా అబ్బాయి పెద్ద ఫ్యాన్ మీకు చాలా. అంటే ఎలా అనిపిస్తుంది కానీ చిన్నపిల్ల మామూలుగా అంటే సినిమా ఒక సినిమాని కాదు, మీ సరైనడు కానీ రేసుగురం కానీ చిన్నపిల్లలు బాగా కనెక్ట్ అవుతారండి. దానికి కారణం ఉంది, మా ఇద్దరికి మెచ్యూరిటీ లేదు. దాట్ వాజ్ గుడ్. సార్ చిరంజీవి గారు 150 సినిమా అందరం ఆల్మోస్ట్ ఇండస్ట్రీ మొత్తం వెయిట్ చేస్తున్నాం అండి. సో మొన్న మీ ఫీలింగ్ చూసాను నేను, యూ హ్యాడ్ టీచ్ ఇన్ ఐజ్. మొన్న అన్నయ్య పర్ఫామ్ చేస్తుంటే మీ కళ్ళలో అంటే ఆనంద బాష్పాలు చూసానండి. ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ మీకు? ఆయన అలా ఆన్ స్టేజ్ అలా వచ్చి ఒక్కసారిగా ఊపేస్తే స్టేజ్ని బద్దలు కొట్టేస్తుంటే? అంటే మనకి ఇష్టమైన వ్యక్తి ఏం చేసినా బాగుంటుందండి. సో చిరంజీవి గారు అంటే నాకు జెన్యున్లీ చాలా ఇష్టం, నేనేం చెప్పక్కర్లేదు. ఇష్టం అంతే. ఇంకా ఆయన ఏం చేసినా బాగుంటుంది. అండ్ ఏమైనా నేను ఎప్పటికైనా చిరంజీవి గారి మనిషి. సో సైమా 2016లో మనతో పాటు పాటల తల్లి ఉంది, ఎందుకంటే బాహుబలి మమతల తల్లి పాడింది మన యామిని తల్లి కాబట్టి. సో హాయ్ యామిని. హాయ్. వెల్కమ్ టు సైమా 2016. థ్యాంక్ యూ. లేదు, ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచి యామిని చూస్తూ ఉన్నాను ప్రోగ్రామ్స్ లో, కానీ తను అలా ఒక పెద్ద స్టేజ్ లో ఆల్రెడీ షీ రిసీవ్డ్ మెనీ అవార్డ్స్. ఈ రోజు మన సైమా అవార్డ్ కూడా తీసుకుంటున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ. సో బట్ బిఫోర్ దాట్ మరి నువ్వు అలా సింగర్ కాబట్టి ఊరికే వెళ్ళిపోతే ఎవరు ఊరుకోరు. Okay. అసలు యామిని నుంచి ఖచ్చితంగా దట్ సింగిల్ లైన్ ఫ్రమ్. ఎస్, షూర్. మమతల తల్లి ఒడి బాహుబలి. హౌ డస్ ఇట్ ఫీల్ అండి సైమాతో మీ అసోసియేషన్? It's a wonderful experience, Andy. Year on year, we've been coming for the past couple of years, and it's very well organized. They treat us very well here, make us feel like royalty. And Vishnu is a good friend, so always here happy to be a part of this event. మీ నుంచి నెక్స్ట్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ డైరెక్షన్లో? Next year start చేస్తానండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో